ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ చిన్న విషయం ఎరగక సర్వ ప్రపంచంలో మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రసంగి మహాజ్ఞాని అయిన తర్వాత, దేవుని తర్వాత ఎవరికైనా జ్ఞానం ఉందంటే ప్రసంగికి ఉంది. దేవుడే నీ అసలు జ్ఞానవంతుడు పుట్టలేడు అని చెప్పినాడు. మనుషుల్లో భూమి మీద ఉన్న పుట్టిన వారందరిలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటున్నాడు. ఈ చిన్న విషయం తెలియక మనము యేసు ప్రభువుని అంగీకరించక మన జీవితంలో చాలా సమయం వ్యర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఈ మన మట్టి శరీరము కొన్ని రోజులు ఈ లోకంలో జీవించినా తిరిగి మన్నైపోతుంది. దీని కొరకు మనం ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నామని ఆలోచన చేస్తే, కొందరైతే 24 గంటల్లో 18 గంటలు కష్టపడేవాళ్ళు ఉన్నారు శరీరం కొరకు. కొందరు 12 గంటలు డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు 10 గంటలు, కొందరు 8 గంటలు. ఎక్కువ శాతంగా ఎందుకు చేస్తున్నారు ఈ డ్యూటీలు, ఈ పనులు అంటే శరీరము యొక్క పోషణ. అంటే మనమే కాదు, మన పిల్లల కొరకు కూడా, మన కుటుంబాల కొరకు కూడా మనము శరీరంలో ప్రయాసపడుతున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తాం. ఈ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు నిత్య నరకానికి నిత్య జీవానికి అనేది గుర్తు లేక మనం అనేక సార్లు తెలియదు. చాలా మందిని అడిగితే తెలియదు. క్రైస్తవులైన వారు యేసు రక్తంలో, ఆయన శిలువ రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఈ శుభ నిరీక్షణ, ఈ గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమనంటే, ఆత్మ, నా ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు, ప్రభు దగ్గరికి, యేసు ప్రభు యొక్క సింహాసనం యొద్దకు వెళ్తుంది. ఆయన ఎదుట నిలబడడానికి వెళ్తుంది, ఆయనను మహిమపరచడానికి వెళ్తుంది. నా ఆత్మను ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులైన వారు. లోకస్తులకు అందరికీ తెలియదు. క్రైస్తవులమైన, విశ్వాసులమైన కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం మరవద్దు. శరీరం కొరకు ఎక్కువ సమయం ఇయ్యక ఆత్మ సంబంధమైన వాటి గురించి మన సమయం ఎక్కువ ఇచ్చేవారమై ఉండాలి. ఆత్మ బలపడి ఆ ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరము 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలే ఉంటాం, ఇంకా 120 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ యుగ యుగములు, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము ప్రభు దగ్గర ఉండడానికి మనము మన ఆత్మను సిద్ధపరచుకొని అనునిత్యము ప్రభు మహిమ కొరకే, ఆ పరలోక ప్రయాణం కొరకే మనము ఎక్కడైనా యాత్ర ప్రయాణం చేస్తే ఒక వారం రోజుల కంటే కావాల్సిన బట్టలు తీసుకొని పోతాం, కావాల్సిన వస్తు సామాగ్రి తీసుకొని పోతాం. అట్లాంటిది ఈ పరలోకంలో యుగ యుగములో ఉండాలంటే ఈ 60 సంవత్సరాల కొరకే ఎంతో కష్టపడుతున్నాం, ఈ 80 సంవత్సరాల కొరకు ఎంతో కష్టపడుతున్నాం, 100 సంవత్సరాల కొరకు ఎంతో కష్టపడుతున్నాం. అట్లాంటప్పుడు ఈ పరసంబంధమైన జీవితం కొరకు ఎంత కష్టపడాలి ఆలోచన చేయండి. 20 సంవత్సరాలు పిల్లలు స్కూల్లో చదివి, 30 సంవత్సరాలు స్కూల్లో చదివి ఆ 30 ఏళ్ళ కొరకు బతుకుడు ఎంత విచిత్రం కదా. అంటే సొలొమోను ఆ విషయం ఎరిగి ఇదంతా గాలికి ప్రయాసపడ్డట్టుగా ఉంది అని చెప్పినాడు. సూర్యుని కింద జరిగే ప్రతిదీ వ్యర్థము అని చెప్తూ వచ్చినాడు. మనం సూర్యుని నుంచి పైనున్న దేవుడు, తేజోమయుడు, రవికోటి తేజుడైన ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మన ఆత్మ విషయమై చాలా కష్టపడాలి. వాక్యం చదువుటయందు, దేవుని యొక్క కార్యక్రమాలలో దేవుని మహిమపరచుటయందు తీవ్రంగా అనునిత్యము ఉండి ఆయన మహిమ కొరకు మనం జీవించినట్లుగా మన ఆత్మ ఆయన దగ్గరికి చేరినట్లుగా. మన శరీరం అయితే మట్టిలో పోతుంది, మన ఆత్మ నిత్య జీవంలోనికి యేసు ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నా అన్నాడు. యేసు ప్రభు లేకుండా మనం ఏం చేయలేం, ఆయన సిలువ లేకుండా ఏం చేయలేం. ఆయన సిలువ ద్వారా ఆయన మహిమ కొరకు, ఆయన మార్గంలో నడవడానికి ఈ ఎలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుకోవాలి. శరీరం కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో దానికి రెట్టింపుగా, ఇంకా ఎక్కువగా మనము దేవుడిచ్చిన ఆత్మ కొరకు ప్రయాసపడి ఆయన మహిమలో మనం ఉండున్నట్లుగా, ఆయన సింహాసనం మీద మనం ఉండున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అవి ఎప్పుడైతామంటే ఈ లోక సంబంధమైన విడిచిపెట్టినప్పుడు, శరీర సంబంధమైన వాటి మీద మనం మనసు తీసేసి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే, ఆయన దయచేసిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా నెమ్మది పొందేదిగా ఉంటుంది. భూలోకంలో ఈ ఇష్టానుసారంగా జీవించి, శరీరతత్వంలో జీవించి ఆ పాతాళంలో పడితే యాతనకరమైన స్థలం అది. మనం ఏ మార్గంలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకొని మరొకసారి ప్రభు యొక్క చిత్తంలో నడుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామంలో వందనాలు, ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ యొక్క చిత్తంలో, నీ ఆత్మ కొరకు, నువ్వు ఇచ్చిన ఆత్మ కొరకు మేము ప్రయాసపడినట్లు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.